ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఓ స్త్రీ వల్ల జరగబోయేది ఏంటో తెలుసా? ఆమె ఎవరో కాదు. రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది ఇదే. మరి రాబోయేటటువంటి 5 రోజుల్లోనే వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి? మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మా వీడియోని ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. రాబోయే 5 రోజుల్లో వృషభరాశి వారికి గొప్ప అదృష్టం అనేది కలగబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు అని చెప్పుకోవచ్చండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలకు కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలగలిపి చెప్పినట్లు అనిపిస్తుంది కదూ! కానీ ఇది మీ జీవితంలో జరగబోయేటటువంటి పరిస్థితులను ఇప్పటికే మీలో కొంతమందికి ఈ శుభగడియలు అనేవి ప్రారంభమయ్యే ఉండవచ్చండి. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల వల్ల ఆధారంగా కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. కొంతమందికి ముందు, మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏదేమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే 5 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలన్నీ మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చండి. ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ వృషభ రాశి వారు ఒక స్త్రీ వల్ల మహర్జాతకులుగా మారేటటువంటి అవకాశం రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడబోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందనే చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వల్ల మీ దశ అనేది తిరగబోతుందని. ఈ విధంగా మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థముగా ఏదైతే కోరుకుంటారో అవి అన్నీ కూడా మీకు సక్రమంగా వచ్చి చేరుతాయి. ఇక ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుందని, ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల అది మీ జీవితానికి ఒక టర్న్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆమె మీకు కలిసిన వేళ విశేషం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఈ స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో ఆమె రాకతో మీకు ఒక గొప్ప అదృష్టం కలుగుతుందని చెప్పాలి. మీ దశ తిరిగి 4 తరాలు కూర్చొని తినే డబ్బును సంపాదించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఈ స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితంలో ఒక్కసారిగా చేంజ్ అనేది అవ్వబోతుంది. టోటల్గా మీ లైఫ్ స్టైల్ అంతా కూడా టోటల్గా చేంజ్ అయిపోతుందనే చెప్పుకోవాలి. మీరు చేసే వ్యాపారాల్లో మీరు గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు. మీరు చేసే ప్రతి ఒక్క పనిని కూడా గొప్ప ఆర్థిక పరంగా కూడా మీకు మంచి లాభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆర్థిక పురోగతి అనేది చాలా గొప్పగా మారబోతుంది. ఈ విధంగా రాణిస్తారనే చెప్పుకోవచ్చండి. డబ్బు అనేది ఎటువంటి లోటు అనేది లేకుండా మీ జీవితంలో గొప్ప మార్పుగా మారబోతుంది. అంతేకాకుండా వైవాహిక జీవితం అనేది బంధం బలపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ వృషభ రాశి వారు ఏ రంగాల్లో అడుగుపెట్టినా సరే వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక నుంచి ఈ వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా మారబోతుంది. మీరు చేపట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందనే చెప్పుకోవచ్చు.
వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమైపోతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు, దూరదృష్టి బాగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు ఆశయనంగా మారుతాయి. గృహ వాహన సంబంధమైనటువంటి సమస్యలు, ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచి జరుగుతుందండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా కుటుంబానికి గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతుంది. మీ తెలివితేటలకు, ప్రజ్ఞ పాఠకులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఈ వృషభరాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా మీ కొత్త వ్యక్తులతో వారి యొక్క పరిచయాలు మీకు ఎంతో సానుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పరుస్తాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి అనేది కలుగుతుందండి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి. ఈ వృషభరాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుఖమయంగా అవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం చాలా మంచిగా జరుగుతుందండి. మీకు ఆగిపోయినటువంటి శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో క్రియేటివిటీ అనేది పెరుగుతుందండి. చురుకుగా తెలివితేటలతో వ్యాపారంలో వ్యక్తిగతంగా రాణిస్తారు. వ్యక్తిగత సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తరువాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క స్త్రీ వల్ల మీకు మాత్రమే ఇంత గొప్పటి అవకాశం అనేది కలగబోతుంది. అవును, స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయేటటువంటి తీగ మీ కాలికి దొరికినట్టు ఆమె యొక్క అదృష్టం కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా ఇట్టే తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఆమె మరెవరో కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి. లక్ష్మీ అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతున్నారండి. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ కూడా చూడనంత డబ్బును చూపిస్తారు. ఆ విధంగా ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో మీరు సక్రమంగా భద్రపరుచుకుంటే మీకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. డబ్బు ఉంది కదలే అని ఖర్చులు పెట్టుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే వృషభరాశి వారికి ఆ లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చేస్తుందండి. ఇకపోతే ఈ వృషభరాశి వారు వివిధ రకాల సమస్యల నుండి, కష్టాల నుండి బయటపడడానికి, అలాగే అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ట ప్రభావాలను తొలగించుకోవడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభరాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలను ఖచ్చితంగా పాటించండి. ఆ పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభరాశి వ్యక్తులు సోమవారం శివుని ఆరాధన చేయడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం పఠించండి. తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడానికి గురుగ్రహానికి పరిహారాలు చేయించుకోండి. మీ సమస్యలు సక్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారాన్ని అందించండి. అదేవిధముగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల వృషభరాశి వారికి ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవతా ఆరాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీరు ఆర్థిక పరిస్థితి అనేవి చాలా బాగా మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు. డబ్బుకి, అభివృద్ధికి ఎటువంటి లోటు అనేది మీ జీవితంలో ఉండదు. ఈ వృషభ రాశి వారి జాతకాలకు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టమైనటువంటి రోజు అనే చెప్పుకోవచ్చు.
మీరు ఏ కార్యం చేపట్టాలి అని అనుకున్నా అయినా సరే గురువారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తయిపోతుంది. ఇలానే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి వారు జాతకులు ఏ మాత్రం కూడా కలిసి రాదు. అలాగే మీకు కలగబోయే చెడు ప్రభావాల నుండి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసాన్ని పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్ర నామసూత్రం తప్పకుండా పారాయణం చేయండి. ఇవన్నీ కూడా మీ జీవితంలో గొప్ప మార్పులను తీసుకువస్తాయి. అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల నీకు శనిదోషం పోతుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి పనికి వెళ్ళే ముందు యాలకుల గింజల్ని నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి. అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంటే మీకు పొంచి ఉన్నటువంటి గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు. నీకున్న సమస్యలు, కష్టాలు అన్నీ కూడా, బాధలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. చూశారు కదా ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో. ఈ యొక్క వృషభరాశి వారికి ఈ స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు అనేవి రాబోతున్నాయి. మీరు ఈ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అన్నీ తెలుసుకున్నారు కదా. అలాగే మేము చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభించి అంతా కూడా మీకు శుభమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.